చెప్పండి. ఈ మందులు వాడటం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ మందు వాడటం వలన నాకు బీమారు వెనుకకైనట్టు వాడటం కొడుతుంది. హ్మ్. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం పక్కకే లేదు. ఓకే. లేకపోతే తినంగానే ఫుల్‌గా బేపొట్లొస్తుంది. పొద్దుగాల లేవంగానే ఆ గోళీ వాడుకుంటుంది. ఇక పొద్దున్నే మొత్తం మందు తాగుడు కదండీ. లేవంగానే అవును. తాగమన్నారు. పొద్దున, సాయంత్రం తాగమని చెప్పాము. సాయంత్రం తాగమన్నారు. నేను ఒక్కొక్క పూటనే తాగిన ఇంక ఆడికి. ఓకే. అందుకనే ఇంతవరకు వచ్చింది. లేకపోతే ఎప్పుడో అయిపోతుండే. మందులు నేను ఎప్పుడో వచ్చేటోడిని. అదే. ఓన్లీ పొద్దున పూట వాడారా? పొద్దున్న మళ్ళా తినకముందే. పొద్దున తినకముందు వాడారు. చాయ్ తాగంగానే ముందే ఇవి తాగినాకనే నేను కొంచెం యోగా చేసుకుంటా. ఓకే. యోగా చేసుకొని ఇక్కడ అక్కడ తిరిగి చేసేటక్కడ చాయ్ అవుతుంది. చాయ్ తాగి డికాషన్ తాగి నేను ఇక్కడ అక్కడ తిరిగి ఇక కొంచెం అన్నం తింటా. ఇది నేను ఏం చేస్తా అంటే ఒక 2 గంటలు అయితే తింటానగా మందులు అన్నీ తాగేసేస్తాను. సార్ చెప్పిన విధానంగా చేస్తాను. ఓకే. నాకు ఆరోగ్యం మంచిగా అయింది, గట్టిగా అయిపోయింది దేహం. లేకపోతే లూజ్ ఉండే, కడుపు తినట్టు అది అన్నీ ఉండే. కొంచెం తిమ్ముడు ఒక్కడే పోతలేవు సార్. గీకెళ్ళే ఉన్నాయి. అదే అదే. అవి కూడా ఒక 2 నెలలు వాడితే మీరు మళ్ళీ అవి కూడా తగ్గిపోతుంది. ఖచ్చితంగా తగ్గుతాయని నమ్మకంతో అయితే నిన్న 200 రూపాయల ఖర్చు తిన్నగా దాని అది మీరు ముందు ఫోన్ చేసి రావాలి. చేసిన పొద్దున సార్ మా అన్నగారు పెద్ద ఫోన్ తోటే చేపిస్తే మేము మీటింగ్ ఉన్నది ఈ రోజు 3 గంటలకు రాన్నారు సార్. ఇప్పుడు కడుపు అవస్థ ఎట్లున్నది? కడుపు అవస్థ గ్యాస్ ప్రాబ్లం పత్తకు ఎప్పుడో ఇప్పటికైతే. ఇంతకు ముందు ఎలా ఉండే? ఇంతకు ముందు ఉబ్బసం లేకుంటుండే, ఇక్కడ నొప్పి వచ్చినట్టు వస్తుండే, ఇక్కడ నొప్పి వచ్చినట్టు వస్తుండే. కొన్ని కారణాలు లోపల తగిలి పెడుతుంది. ఓకే. బేకోట్లు వస్తుండే, అవన్నీ కంట్రోల్ అయిపోయింది మొత్తం. అందువల్లనే నేను నిన్న వచ్చేసిన. గొల్లల పిల్ల కూడా మందులోకి వస్తానే అన్నది. మీరు వాడు తెలుసుకోరండి అన్నమాట ముందటిని కాదు నడవరావాలి అని. నేను కూడా అయిపోయినా పోవాలి అనే మాట అన్నది. నేను మీకు చెప్పుడు పోయినా కానీ ఇక ఆమె ఇప్పుడు వస్తుంది వాళ్ళ పొద్దున్న కానీ గడుచుకోండి ఒకసారి. ఇప్పుడు నరాల ప్రాబ్లం ఎట్లుంది? ఈ మెడ నరాలు మొత్తం కంట్రోల్ అయినాయి సార్. తీసుకోండి, డ్రాప్ తీసుకోవాలి. డ్రాప్ అది చిన్నది, చిన్న బుడ్డి ఇక్కడ లాస్ట్ది చూపెట్టు. దీనివల్ల మీకు మొత్తం నరాల ప్రాబ్లం తగ్గిపోయింది. మొత్తం నరాలు కంట్రోల్ అయినాయి సార్. లేకుంటే మెడలో నొప్పి ఉంటుంది. అదే. ఇంకోటి తెచ్చాను, అది వాడుకోండి. ఇంకోటి అసలు డ్రాప్ ఇచ్చాను నీకు. మళ్ళా ఈ మందులు తెచ్చినావు కదా, ఇవే ఉంటాయి మొత్తం. ఇవే ఉంటాయి. తేనె ఎట్లా వాడారు? తేనె ఎల్లిపాయ ఒకటి తిని తేనె షేర్ చేసుకొని నాకు తీసుకోవాలి. ఇవి గ్యాస్ ప్రాబ్లం కన్నా కంట్రోల్ చాలా చేసింది. చాలా మంచిది, చాలా బాగా చేసింది. అది మా ఆయుర్వేదం మంది సంబంధించింది. గ్యాస్ గోళీని పడేసింది. అది వేసుకున్నాక కూడా ఓసారి ఎక్కసం అవుతుంది, బేకోట్ వస్తుంది గలత్లా ఫుల్గా బేకోట్. ఇది వేసుకున్న సంది అగాధం తిండి. ఈ మందులు వాడి ఆకలి బాగా అవుతుంది. 3 పూటలు కంట్రోల్గా తింటున్నా. నేను యోగా చేస్తా, ముందు కూడా చేసుకుంటుంటే. నరాలు మాత్రం చాలా గట్టిగానే సార్. ఒక సంచి లేపుకుందామన్నంత బలం వస్తుంది, బలం అనిపిస్తుంది. కొన్ని అవయవాలు మంచిగా అనిపించింది. నాకైతే అంత బలం వచ్చేసి. ఓకే. అందువల్లనే నేను ఇబ్బంది నడవకుండా నాకు సూర్యుని ఇచ్చినప్పుడు వచ్చేసి. ఓకే. సో ఇప్పుడు మొత్తానికి అయితే మీకు ఈ మందులు వాడటం వల్ల మీకు మీ సమస్యలన్నీ మొత్తం తీరిపోతున్నాయి, భారంలో తగ్గినాయి సార్. ఓకే. అబద్ధం మనకొద్దు. ఎందుకంటున్నావా, మనకు తగ్గినాయి బరాబర్. ఏ దాంట్లో బలం. నర్సులు కూడా స్పీడ్ నడుస్తున్నా. మళ్ళీ ఆయాసం లాంటివి ఏం లేదు. షుగర్ కూడా మొన్న టెస్ట్ చేయించుకొచ్చిన సంగారెడ్డి. ఓకే. తినకముందు ఒకసారి, తిన్నాక ఒకసారి. అందులో కూడా ఏం వెళ్ళలేదు. షుగర్ బీపీ ఏం లేదు. సార్ కూడా అది ఒత్తిపించి అవన్నీ కూడా చూపెట్టింది. షుగర్ బీపీ లేదు, ఈ కళ్ళు కూడా మంచిగా ఉన్నాయి, కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నా. అవన్నీ చెప్పిండు. ఇవి విషయాలని ఇవి వాడుకోమని చెప్పి అన్నాడు. ఇప్పుడు 15 రోజులు కావచ్చా సార్ మీకు? నెల 15 రోజులు అవుతుంది. మరి నేను ఒక్కొక్క పూటనే తాగినా, మరి అదే 2 పూటలు గట్టిగా. ఇప్పుడు మీకు కడుపు సమస్య తగ్గడానికి కారణం ఇది. అలోవెరా డైజెస్టివ్ అనే డ్రాప్ ఉంటుంది. ఈ డ్రాప్ వల్ల మీకు కడుపులో ఇంతకుముందు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా ఉండే, బాగా ఉండే. మొత్తానికి మీకు 100కు 70% తగ్గింది. ఓకేనా? అది
ఇంకోటి ఈ బి కాంప్లెక్స్ అండ్ అది ఇది ఉంది కదా, ఇవి రెండు వచ్చేసి నరాలు ఇది వచ్చేసి మళ్ళీ అది బి కాంప్లెక్స్, ఇది అది మీకు ఆకలిని పెంచింది ప్లస్ మీ నరాల ప్రాబ్లం తగ్గించింది. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరు నడవటం వల్ల మీకు ఏమైనా ఆయాసం వస్తుందా? ఏం లేదు సార్, ఎల్లుదామనిపిస్తుంది, అంత బలం వచ్చేసింది, మంచిగా పని చేసుకుందామని అనిపిస్తుంది. పని చేసుకుందామని బలం వచ్చేసింది. గ్లాలు నీళ్ళ బిందె కూడా పట్టుకొచ్చి పెట్టుకుంటా, అంతకుముందు జర సొలినట్టు అవుతుంది. ఈ ఇంగ్లీష్ మందులు వాడుకు నల్ల డాక్టర్తో వాడుకుంటుంది సంగారెడ్డి నుంచి, అవి బంద్ చేసేసింది. ఇవి మీరు ఇచ్చిపోయింది నాకు అనుభవం చూసి పక్క తగ్గింది. ఓకే, సరే సార్, ఇంకో 2 నెలలు వాడండి. 2 నెలలు వాడటం వల్ల మీకు మొత్తం పూర్తిగా తగ్గించే బాధ్యత మాది. ఓకేనా? థ్యాంక్ యూ.